ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి నెల 13వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి నెల 13వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, తృతీయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. మీరు ఏ కార్యక్రమం పూర్తి చేసినప్పటికీ కూడా, ఏ కార్యక్రమం తలపెట్టినప్పటికీ కూడా అవన్నీ కూడా సంపూర్ణమైన విజయాన్ని ఇస్తాయనే విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా మీ యొక్క తెలివితేటలు, మీ యొక్క సమయస్ఫూర్తి, మీ యొక్క మాటకారితనంతో ఇతరులను ఆకట్టుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఇతరులు మీ మాటకి పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మీ మాటకి ఆకర్షణ శక్తి పెరుగుతుంది. మీరు ఏం మాట్లాడితే అది ఎదుటి వాళ్ళకి శిరోధార్యంలాగా అనిపిస్తుంది అన్న విషయాన్ని గమనించాలి. దానివల్ల మీరు చెప్పిన ప్రతి విషయానికి అవతల వాళ్ళు తల ఊకట్టడానికి, మీకు సపోర్ట్ చేయడానికి, మీకు చేయూతనివ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయన్న విషయాన్ని గమనించాలి. ఆర్థిక పరంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అత్యద్భుతమైన ఆదాయం మీకు లభిస్తుంది. అన్ని రకాలుగా కూడా మీకు ఆదాయం సంపూర్ణంగా లభిస్తుంది. అలాగే ఆరోగ్యం కూడా మీకు బ్రహ్మాండంగా సహకరిస్తుంది. ఆరోగ్యం సహకరించడం, ఆదాయం బాగుండటం వల్ల మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అత్యంత ఉత్సాహంతో, అత్యంత సాహసంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవటం వల్ల అవి కూడా, ఆ చేపట్టిన పనులు కూడా మంచి ఫలితాలను ఇస్తాయి, మంచి సత్ఫలితాలను ఇస్తాయన్న విషయాన్ని గమనించాలి. దానివల్ల ఏంటంటే మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా ఈ రోజంతా కూడా గడపడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా ధైర్య సాహసాలతో చేయటం వల్ల, ఒక రకమైన పట్టుదలతో చేయటం వల్ల మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణమైన విజయాన్ని ఇస్తాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి ఈ రోజున ఏకాగ్రత బాగా కుదురుతుంది. చదువు మీద శ్రద్ధ బాగా కలుగుతుంది. దానివల్ల వాళ్ళ యొక్క విద్యా రంగంలో అపూర్వమైన ఫలితాలను సాధిస్తారు, అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. విద్య పరంగా వాళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా మిమ్మల్ని ఎవరైతే వ్యతిరేకించారో, ఇంతకాలం మిమ్మల్ని ఎవరైతే మీకు శత్రువులుగా మెలిగారో వాళ్ళంతా కూడా మీకు పాదాక్రాంతం అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. వాళ్ళందరి మీద కూడా మీరు పై చేయిని సాధిస్తారు. మీ తెలివితేటలతో కానీ, సమయస్ఫూర్తితో కానీ, ప్రతిభా పాఠవాలతో కానీ ఇతరులను ఆకట్టుకుంటారు. దానివల్ల మీ తోటి ఉద్యోగులతో పాటు మీ పై అధికారులు కూడా మీ పట్ల ఎక్కువగా ఆసక్తి చూపించడానికి, మీకు ఎక్కువగా లాభం చేకూర్చడానికి ఎక్కువగా ప్రయత్నాలు జరుగుతాయన్న విషయాన్ని గమనించాలి. వ్యాపారస్తులకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలను ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా మంచి ధైర్య సాహసాలతో చేయటం వల్ల వ్యాపారాల్లో మంచి లాభాలని చవిచూస్తారన్న విషయాన్ని గమనించాలి. దానివల్ల ఏంటంటే వాళ్ళ పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు వచ్చి వాళ్ళ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా విస్తరించుకోవడానికి, వ్యాపారాలని అభివృద్ధి చేసుకోవడానికి చేసిన ప్రయత్నాలు కూడా వాళ్ళకి ఫలిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో స్త్రీలకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా సంతానం కోసం ప్రయత్నాలు చేస్తున్న స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సానుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి, చేపట్టిన పనులన్నీ కూడా సంపూర్ణమైన విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన
వ్యక్తులకి అంటే కుంభరాశికి చెందిన వ్యక్తులకి ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది. గత కొన్ని రోజులుగా మీరు చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఆ అనారోగ్య సమస్యల నుంచి మీకు కొంచెం సాంత్వన లభిస్తుంది. అనారోగ్య సమస్యల నుంచి కొంచెం విముక్తి లభిస్తుంది. దానివల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఈ రోజంతా కూడా మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆధ్యాత్మిక సంబంధమైన కార్యక్రమాలు కానీ, ఆధ్యాత్మిక ఆసక్తి పెరగడం కానీ, దైవ దర్శనాలు చేసుకోవడం కానీ, పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం కానీ, తీర్థయాత్రలకు వెళ్ళటం కానీ, అలాగే దేవాలయాలకు వెళ్ళటం కానీ, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మీకు జరుగుతాయనే విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా మీ యొక్క తెలివితేటలు ఏవైతే ఉన్నాయో మీ యొక్క సమయస్ఫూర్తితో ఈ రోజంతా కూడా మీరు అందరినీ ఆకట్టుకునే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మిమ్మల్ని వ్యతిరేకించి మీకు దూరమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ స్నేహితులు కానీ, బంధువులు కానీ, వాళ్ళందరూ కూడా మళ్ళీ మీకు పాదాక్రాంతం అవ్వడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళందరూ కూడా మళ్ళీ తమ తప్పు తెలుసుకుని మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మీ యొక్క పాదాక్రాంతం అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున శత్రువుల మీద కూడా విజయం సాధిస్తారు. శత్రువుల మీద పై చేయిని సాధించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఏ విధంగా చూసినప్పటికీ కూడా కుంభరాశికి చెందిన జాతకులకి ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. చాలా వరకు మీ ఎక్స్పెక్టేషన్స్కి అనుకూలంగా మీరు విజయాన్ని చవిచూస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం, మరిన్ని వేగవంతమైన ఫలితాల కోసం ఈ రోజంతా కూడా మీరు లక్ష్మీ నృసింహ కళావలంబ స్తోత్రం అనేవి ఉంటుంది. దానిని మీరు పఠించండి. ఖచ్చితంగా కూడా మీ శత్రుశేషం లేకుండా పోతుంది. మీకు వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో, మీకు శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి కూడా మీకు సాంత్వన లభిస్తుంది. వాళ్ళు మీకు పాదాక్రాంతం అవడానికి, సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యలన్నీ కూడా దూరం అయిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందిస్తారని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.